270x4 మెషినరీ 2270 మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది. మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మెషినరీ తెచ్చి ఇక్కడ చేసుకోవచ్చు, బిగించుకోవచ్చు. కొత్త మెషినరీ అది. మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు. మార్చి 2017 లోపలనే చేస్తాం మేము అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ మెషినరీ ఎక్విప్మెంటే వాళ్ళ కాడ తీసుకుంటాం. కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంది అన్నప్పుడు వాళ్ళకి అది అప్పచెప్పినాం అధ్యక్ష. ఆ తర్వాత ఎన్జిటి కేసు, కరోనా ఇతర కారణం వల్ల ఆలస్యమైంది. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలోనే చెప్పిండ్రు, మేము 2006లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, మేము 2007లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, ఆ తర్వాత 2009లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, మీరు చేసిర్రు చెప్పుకుంటున్నారు. 2006లో ప్రారంభించింది మేము వచ్చాక పూర్తి చేసినామంటే ఎన్ని ఏళ్ళు పట్టినట్టు అధ్యక్ష? అయినా ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో రికార్డు మేము కొత్తగూడెంలో నిర్మాణం చేసిన 800 మెగావాట్స్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేసింది. అత్యంత తక్కువ సమయంలో, రికార్డ్ సమయంలో పూర్తి చేసినాం అధ్యక్ష. మరి అది పూర్తి చేసిన మిగతా పూర్తి చేయకుండా మాకేం అవసరం అధ్యక్ష? వచ్చిన కారణాలు ఎన్జిటి కేసులు, కరోనా, వాటి వల్ల ఆలస్యమైందని చెప్పినాం. ఇక సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే చట్టం చేసి మీరు సూపర్ క్రిటికల్ పోవాలని చెప్పిందో అదే కేంద్రం నుంచి ఈ మధ్యకాలంలో ఒక మెమో వచ్చింది అధ్యక్ష. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అవుతున్న సందర్భంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్లకు కూడా 50% PLF వరకే పనిచేయాలి అని చెప్పి అధ్యక్ష, అది 500-600 మెగావాట్లు ఉత్పత్తి చేసినా సబ్ క్రిటికల్ దాని అర్థం. దానివల్ల బొగ్గు కాల్చడం అనేది ఎక్కువ అవుతుంది. 800 లోపలికి వచ్చి 700 లోపలికి వస్తే తప్పకుండా అది మళ్ళీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ఎమిషన్స్ ఎంత వస్తాయో అంతే వస్తాయి. కాబట్టి ఇవాళ దానికి అర్థమే లేకుండా పోయింది. ఈ విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, సభ సభ్యులు కావచ్చు, ప్రజల దృష్టికి. 800 అయితేనేమో ఎమిషన్స్ తక్కువ ఉంటాయి, కార్బన్ తక్కువ కాలుతుంది బొగ్గు, అంతకంటే లోపైతే ఎక్కువ కాలుతుంది అనేది దీంట్లో వేరే ఏం లేదు పంచాయతీ. కానీ ఇవాళ దాన్ని కూడా తగ్గించి నడపడం వల్ల 400, 450, 500కు తగ్గించడం వల్ల మళ్ళీ బొగ్గు ఎక్కువ కాలుతుంది, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అవుతాయి. ఇది ఎవరిని అడిగినా చెప్తారు టెక్నీషియన్స్. కాబట్టి దీంట్లో ఏందో బ్రహ్మ విద్య ఉంది, ఏదో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ పెట్టిర్రు, మొత్తం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, దాంతో డబ్బులు పోయినాయి అని చెప్పి మీరు చేస్తున్న ప్రచారం సరే ఇది కాదు అనే విషయాన్ని నేను ప్రజలకు చెప్పవలసుకున్న ఇక్కడి నుంచి అదే విషయాన్ని ప్రస్తావించిన అధ్యక్ష. ఇకపోతే వీరు BOP, BTP గురించి మాట్లాడినారు. అదే సందర్భంలో మనం ఇవాళ ఇక్కడ ఏదైతే కొత్తగూడెం ప్లాంట్ను BHELకి ఇచ్చినామో మొత్తం కలిపేసినాం అధ్యక్ష. అది కూడా దాని మీద వీళ్ళు ఒక్కసారి కూడా మాట్లాడలే. ఇంకా అది కూడా ఉంది. మరి కేవలం యాదాద్రి భద్రాద్రిలో BHELకి ఇచ్చినాం మాట్లాడుతున్నారు. కొత్తగూడెంని కూడా BHELకు నామినేషన్ పద్ధతులనే ఇచ్చినాం. దాన్ని మేము ఇచ్చింది 3800 కోట్లకి అధ్యక్ష BHELకి. కానీ అదే సమయంలో పక్కన ఆంధ్రప్రదేశ్లో BTGని, BOPని వేరువేరు చేసి నామినేషన్ పైనే BHELకు 2007 కోట్ల రూపాయలకి ఇచ్చిండ్రు. సివిల్ వర్క్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలిస్తే బిడ్డింగ్ రూపంలో దాదాపుగా 2700 కోట్లు, 2600 కోట్లు సబ్జెక్టు కండిషన్. మనకంటే 830 కోట్లకు పైగా ఎక్కువ ఖర్చు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. సేమ్ సైజు, సేమ్ ప్లాంటు విజయవాడలో. ఇంకోటి కృష్ణపట్నంలో కూడా పిలిచారు అదే సమయంలో, అక్కడ ఇంకా ఎక్కువ. ఇదే BHELకు 2007 కోట్లకేమో BTG ఇచ్చిండ్రు, BOP అక్కడ 3000 కోట్ల చిల్లరకు వచ్చింది అధ్యక్ష ఓపెన్ టెండర్గా పిలిస్తే. మనకంటే 1150 కోట్లు ఎక్కువైంది. మరి మనం BHELకి ఇచ్చి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? ప్రభుత్వ రంగ సంస్థకి ఇస్తే వీళ్ళేదో మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు, సబ్ కాంట్రాక్ట్లకు ఇచ్చుకున్నారు. అధ్యక్ష, ఒకవేళ మీరన్న మాట ప్రకారం
దాంట్లో ఏదో మతలబు ఉండి ఏందో పైసలు వస్తాయి అనుకుంటే మేము బిహెచ్ఎల్కి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించాలి అధ్యక్ష. మేము డైరెక్ట్గానే ప్రైవేట్ పిలుచుకుంటాం కదా, అవతల చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు, ఇంకో రాష్ట్రం పిలిచినట్టు డైరెక్ట్గా పిలుచుకోవచ్చు కదా. మేము మా చేతుల్లో తీసుకుపోయి వాళ్ళ చేత కప్పని చెప్పి వాళ్ళ మధ్య ఇంకొకరికి ఇప్పించే అధ్యక్ష కర్మైంది మాకు. కానీ వీళ్ళకు రేపు కూడా మేము బిహెచ్ఎల్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచే లేదని నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం, రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వండి నామినేషన్ మీద, మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం, మేము మిమ్మల్ని అభినందిస్తాం, బిహెచ్ఎల్కే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇచ్చిన పద్ధతిలోనే ఇవ్వండి, మేము కాదనడం లేదు. మీరు తర్వాత సబ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇప్పించుకుంటారు, ఏం చేసుకుంటారు, అది మీకు తెలిసిన విద్య. అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు. కాంట్రాక్టర్ ఎవడో తెలియదు, సబ్ కాంట్రాక్టర్ ఎవడో తెలియదు. ఉంటే గింటే మీ చుట్టాలు ఎవడో ఉండొచ్చు కాంట్రాక్టర్లు. నా చుట్టమోడు ఒక్కడి కాంట్రాక్టర్ అధ్యక్ష, ఒక్కడిని నిరూపించిన నా చుట్టమోడు కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాంట్రాక్ట్లు చేసే అలవాటు మీది, బిహెచ్ఎల్ కొద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన, మొత్తం కరెంట్ విద్యుత్ రంగం తీసుకుపోయి అదానికి అప్పచెప్పాలనేది మీ ఆలోచన, డిస్కమ్లను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పాలనేది మీ ఆలోచన. మీరు దొంగరాతలు రాయిస్తున్నారు, డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్లల్లా చిట్ చాట్లో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు. కానీ మీ భాగవతం ప్రజలు చూస్తున్నారు, ఏం డౌట్ లేదు, అన్ని గమనిస్తున్నారు. ఓల్డ్ సిటీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితేనేమో బట్టి గారు లేచింది తెగిరిండ్రు. మరి అదే ఎంఐఎం సభ్యులు ప్రస్తావించారు, అప్పుడు తేలుగుట్టిన గమ్మునున్నాడు. మరి ఎందుకో చెప్పలేదు. ఇప్పటికైనా చెప్పాలి దాని మీద, ఇప్పటికైనా సబ్జెక్టేనా తెలియకపోతే ఊకో, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. వారు చెప్తారు, వారు చెప్పుకోను నేను చెప్పదలుచుకుంటే. అధ్యక్ష కంక్లూడ్ అప్పుడు ఎట్లయింది అధ్యక్ష? గంట వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని తిట్టడానికి గంట వాళ్ళకే ఇస్తారు. ఆందోళన ఆడ కాంపిటీషన్ నడుస్తుంది, సీఎంకు డిప్యూటీ సీఎంకు నాది రావాలంటే నాది రావాలని. ఆ పంచాయతీలో వారు వచ్చి మాట్లాడతారు, డిప్యూటీ సీఎం గారు చెప్పలేరా అధ్యక్ష వీటికి సమాధానాలు? ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగానో భుజాలు దమ్ముకొని రావాలి ప్రతిసారి? ఎందుకంటే సభానాయకుడిగా నాకు అవకాశం ఉంది కాబట్టి, గౌరవనీయులు అధ్యక్ష మాజీ మంత్రి గారికి తెలుసు, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ పైన ప్రజలకు సంబంధించిన అంశం వచ్చే వరకు క్లారిటీ ఇచ్చే వారికి అధికారం ఉంది. మీ ద్వారానే మీరు అవకాశం ఇస్తూ మాట్లాడారు. మరి అన్నిట్లో ఆ విధంగా అందరి మంత్రులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ, అందరి సభ్యులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ ఇది మాట్లాడడం సభ్యత కాదు అధ్యక్ష. మీకు కూడా తెలుసు, మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మేము మాట్లాడుతుండే అధ్యక్ష. ఒక్కరికి ఇక్కడ ఉన్న గౌరవ మంత్రులు అడగండి, మీ సబ్జెక్ట్ కూడా వారే మాట్లాడిపోతున్నారు, మీకు కూడా అవకాశం లేకుండా ఉండే. కనీసం మా దాంట్లో ప్రజాస్వామికంగా అవకాశం అన్న ఉంది అధ్యక్ష. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు సభకే రాలేదని చెప్పారు, చుచ్చిలను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు, సంతోషం అధ్యక్ష. ఇక మీరు పిటిహెడ్ గురించి వెళ్ళి మాట్లాడారు అధ్యక్ష. మీరు పిటిహెడే కనుక నిజమైతే మరి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది ఎవరు అధ్యక్ష? మీరే కదా. ఏ పిటిహెడ్ విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది? ఏ పిటిహెడ్ ఉందని కట్టిండ్రు? ఎక్కడ బొగ్గు ఉందని? విజయవాడలో బొగ్గుదని కట్టిందా? కట్టింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. దేనికి కట్టిండ్రు? కడప ఆర్టీపీపీలో కనీసం నీళ్ళు కూడా లేవు. బొగ్గే కాదు, బొగ్గు పత్త దొరకదు, బొగ్గు మళ్ళీ మనమే ఇచ్చేది సిగరెట్ నుంచే. వీరంతా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మడి పోయారు కదా అధ్యక్ష ప్రారంభోత్సవానికి వీరే కదా అధ్యక్ష. మరి అక్కడే పిటిహెడ్ అధ్యక్ష. నల్గొండలో కడితే తప్పు, కడపలో కడితే మీకు సంతోషం, విజయవాడలో కడితే సంతోషం, ఎందుకంటే మీ భాషలంతా అక్కడ ఉన్నారు కాబట్టి. కానీ మా భాషలు తెలంగాణ ప్రజలే, నల్గొండ జిల్లా ప్రజలు కూడా మా భాషలే, మా తెలంగాణ బిడ్డలే. అందుకే నల్గొండలో కట్టినాం. వెనుకబడ్డ నల్గొండ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కట్టినాం 100%. నేను కమిషన్ కూడా విషయం చెప్పిన, నేను కోరిన జిల్లా మంత్రిగా మొత్తం నాశనం చేస్తే నల్గొండ జిల్లాను వీళ్ళు 2 లక్షల మందికి కాళ్ళు చేతులు లేకుండా ఒకరిపోయేటట్టు చేసి ఫ్లోరిన్ ఇస్తే మాకు బహుమతిగా ఒక్క పరిశ్రమ 60 ఏళ్లలో 1000 మంది పనిచేసే ఒక్క ప్రభుత్వ పరిశ్రమను తేకుండా అక్కడ యువతను నాశనం చేస్తే నేను అడిగిన ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అధ్యక్ష 5-6 కాంపోనెంట్స్ ఉంటాయి. మొట్టమొదటిది నీళ్లు, 2 రోడ్ కనెక్టివిటీ, 3 రైల్ కనెక్టివిటీ, 4
అక్కడ వచ్చిన యాష్ ఏదైతే వస్తుందో దాని డిస్పోజల్, ఇటువంటి అన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాలలో కట్టాలని చెప్పి ఆలోచన చేశారు కేసీఆర్ గారు. ముందు మహబూబ్నగర్ సంబంధించిన మంత్రులతో మాట్లాడారు, మీ దగ్గర అవకాశం ఉందా, ఎందుకంటే రాయచూరు థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటేనే పవర్ ప్లాంట్ వస్తుంది, అది ఎప్పుడో కట్టబడింది కాబట్టి ఆ ఏరియాలో కడదాం చూడండి అని అక్కడ కలెక్టర్ గారికి చెప్పాను. ఆడ భూమి ఏమైనా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా, భూమి తీసుకోవడానికి అవకాశం ఉందా చూడమని. కానీ అక్కడ కలెక్టర్ గారు 2-3 నెలల తర్వాత రిపోర్ట్ ఇచ్చి భూమి ఉన్నవాడ వాస్తవమే కానీ చాలామంది పేదలకు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ చేసిండ్రు, ఇంకొంతమంది అదనంగా ఉన్నారు, 5-6 వేల మంది ఉన్నారు, అంతమంది నిరాశలు చేయడం కష్టమవుతుంది అని చెప్పాను. ఆ సందర్భంలో నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని, అన్న మా దగ్గర అవకాశం ఉంది, దామర్చెర్ల ప్రాంతంలో నీళ్లున్నాయి, 10 ఏళ్ళు కరువు వచ్చిన నీళ్ళు అందుబాటులో ఉన్నాయి, రైల్వే ఉంది, అక్కడి నుంచి నేషనల్ హైవే ఉంది, రేపేదైనా సందర్భం పడితే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే చట్టం తెస్తూ ఉంది విదేశీ బొగ్గు వాడాలి అని చెప్పి కూడా. ఇందులో ప్రధానమైనది అధ్యక్ష, వారికి తెలిసే చెప్పినరో తెలియక చెప్పినరో తెలుసని అనుకుంటున్నాను నేను, కానీ